ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణ రాజకీయాలలో 2 నెలలుగా వినబడుతున్న మాట టచ్లో ఉన్నారు. ఎవరు టచ్లో ఉన్నారు? ఏంది టచ్ ఏమిటి? ఇన్నాళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్పారు, బీఆర్ఎస్ వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని. ఇప్పుడు బీజేపీలు చెప్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు మాతో టచ్లో ఉన్నారంటున్నారు. వీళ్ళు 5 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న బండి సంజయ్. సంచలనమైన కామెంట్ ఇది. ఈ 5 ఎంపీలు ఎవరు, 8 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఎందుకు టచ్లో ఉన్నారు, అసలు ఈ టచ్ ఏమిటి, ఈ టచింగ్ రాజకీయాలు ఏమిటి? ఒక్కసారి మనం దీనిపైన కొంత లోతులకు వెళ్ళి చూస్తే కనుక, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నిజంగా ఎంత బలహీనపడిందా? పార్టీలో ఉన్న వాళ్ళందరూ అటువైపు వెళ్ళాలనుకుంటున్నారా? అంటే కేసీఆర్ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు, కేసీఆర్ ద్వారా పదవులు అనుభవించిన వాళ్ళు ఒక్కసారి అధికారం కోల్పోగానే అక్కడ వదిలేసి బీజేపీలోకి కొందరు, కాంగ్రెస్లోకి కొందరు వస్తారా? నిజంగానే అక్కడ ఎవరు ఉండరా? ఇది సహజంగానే వచ్చే ప్రశ్నలు. కానీ కేసీఆర్ గడిచిన 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి, ఇతర పార్టీల వారిని తన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని, ఇది సన్యాసుల మఠం కాదని అన్నారు. బహుశా ఇవాళ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎట్లయితే ఆ పార్టీలోకి వచ్చిండ్రో అట్లాగే తిరిగి రాజకీయంగా అవకాశాల కోసం, అవసరాల కోసం ఇతర పార్టీలకు వెళ్ళడానికి కూడా అంతే మాత్రం స్కోప్ ఉంటుంది. మరి నిజంగానే బీజేపీలోకి అంతమంది వెళ్తారా ఎమ్మెల్యేలు? ఎట్లా వెళ్తారు? బీజేపీ అధికారంలో లేదు. ఒకవేళ ఎంపీలు అనుకుందాం, నిజంగానే బీజేపీ ఎన్ని ఎంపీలను గెలవగలదు? జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ మరోసారి రెన్యువల్ కాబోతున్నారు, 3వ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా ఉన్నది. ఇటీవల మూడ్ ఆఫ్ ది నేషన్, ఇండియా టుడే వాళ్ళు మరికొన్ని సర్వేలు వాటిలో వచ్చింది, మోదీ కొంత ఎడ్జ్ ఉన్నది. కాంగ్రెస్ కూడా మునుపటి కంటే తన బలాన్ని పెంచుకున్నది. ఎంత పెంచుకున్నదో తెలియదు, పెంచుకున్నది. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ బీఆర్ఎస్ అద్భుతంగా అమోఘమని అన్నారు, కానీ ఫలితం ఎట్లొచ్చి చూసినాం మనం. కాబట్టి సర్వేలను అన్నీ నమ్మడానికి లేదు. కానీ బీజేపీ మాత్రం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కంటే ఎక్కువ బలం ఉన్నమాట కనబడుతున్నమాట వాస్తవం. ఈ టచ్లో ఉన్నదనేది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్య ఒక అవగాహన ఉన్నదని, పొత్తు ఉన్నదని గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఒక చర్చ. అది పొత్తు లేదు అని చెప్పడం బహుశా బీజేపీ ప్రధాన ఉద్దేశం. అందుకోసమనే మేము బీజేపీతో టచ్లో ఉన్నాం కాదు, బీఆర్ఎస్తో టచ్లో లేం, బీఆర్ఎస్ వాళ్ళే మాతో టచ్లో ఉన్నారు అని వాడు అనడం. అంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చేవారిని తమ పార్టీలో జాయిన్ అంటే సెటైరిక్గా మాట్లాడడం, తమ పార్టీలో జాయిన్ చేసుకోవడం లేదని, అది సాధ్యం కాదని బండి సంజయ్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే అని చెప్పడంలో మాత్రం విజయవంతమైంది. ఆ 2 పార్టీలు ఒకటేనని, పరస్పర అవగాహన ఉన్నదని, ఎన్నికల్లో సహకరించుకుంటున్నారని ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం చాలా బలంగా పనిచేసింది. ఎన్నికల్లో ఆ మేరకు వారికి నష్టం చేసింది, కాంగ్రెస్ పార్టీకి లాభించింది కూడా. ఇట్లా టచ్లో ఉన్నారని చెప్పడం వలన బీజేపీకి కలిగే ప్రయోజనానికంటే నష్టమే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని చెప్పడం వలన నష్టానికంటే తాత్కాలికంగా ఇప్పటికీ కొంచెం ముందైన ప్రయోజనం ఎక్కువ. టచ్లో ఉన్నారని చెప్తే బీఆర్ఎస్కు ఇప్పటికైతే అది నష్టమే. కాబట్టి ఈ టచ్లో ఉన్నారనేది, ఆ రోజు బీఆర్ఎస్కు టచ్లో ఉన్నారు కేసీఆర్కు, ఇవాళ కాంగ్రెస్ టచ్లో ఉన్నారు, కానీ బీజేపీ వైపు వెళ్ళడానికి మాత్రం స్కోపు లేదు. ఎందుకంటే వచ్చినా చేర్చుకోమని వారే అన్నారు కాబట్టి సెటైర్ వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు అవి. సరే, నిజంగానే మరి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే కనుక ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్న వారు ఏమైనా ఉన్నారా? ఉంటే వారేదో మరి బీఆర్ఎస్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఒకవేళ పార్టీ నుంచి వలసలు నివారించేందుకోసమే కేసీఆర్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొని ఒక ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? అందుకోసమే వడివడిగా అడుగులు పడుతున్నాయా? మొన్న నల్గొండలో నిర్వహించిన సభకు మొత్తం మాజీ ఎమ్మెల్యేలను, ముఖ్యమైన నాయకులను అందరినీ కదిలించి సభను విజయవంతం చేసే విధంగా ప్రణాళిక తీసుకున్నారు. అంటే నేరుగా ముఖ్యమంత్రి ఆ సభలో ఎవరెవరైతే ఉండాల్సిన వాళ్ళు ఉన్నారో దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరితోని పర్సనల్గా మాట్లాడి జన సమీకరణ చేయడం, అక్కడి నుండి నిర్వహణ చూసుకునే కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. అంటే పార్టీలో ఉన్న వారికి నాయకత్వం భరోసాను,
ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ టచ్లో ఉన్నదానికి అన్టచ్ చేయడానికి, ఆ టచ్ పోగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలే బీఆర్ఎస్ చేస్తున్నది. బహుశా వారికి అంచనా ఉన్నట్టున్నది, పోతే ఎంతమంది పోతారో పోయేటోళ్ళు పోనీయండి, ఉండేవాళ్ళు ఉంటారు, తాము చేసే పని తాము చేసుకుంటూ వెళ్తామనే భావనతో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నది. బహుశా బయట ప్రచారాలు జరుగుతున్నంతగా అంతమంది వదిలేసిపోతారా, నిజంగానే అంతమంది టచ్లో ఉండి బీజేపీలో కాంగ్రెస్లోకి వస్తారా అంటే ఇప్పటికిప్పుడైతే అంత ఉండకపోవచ్చు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్థిరత్వాన్ని బట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా బలపడి రేవంత్ రెడ్డికి తిరుగులేదు, డోకా లేదు అని ఒక నమ్మకం వచ్చినప్పుడు బహుశా అప్పటికి ఏమన్నా ఉంటే కనుక అవసరాల కోసం వచ్చేవారు కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి.